హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? రండి మహాలక్ష్మి గారు, రండి వెళ్దాం. ఏంటి అలా చూస్తున్నారేంటి? ఏం లేదు, రౌడీలాగా బట్టలు లేకుండా ఉండటమేంటి? అందరూ అలా చూస్తున్నారు కదా. ఇది యూనివర్సిటీ, దీనికి ఒక రూల్స్ ఉంటాయండి అని అనేసరికి మన్నెవడు అడుగుతాడండి అని అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు చూస్తే చూశారులేండి అనుకుని లోపలికి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండగా ప్యూన్ ఆపుతాడు. ఏమనుకుంటున్నావు? ఇది యూనివర్సిటీ అనుకుంటున్నావా లేకపోతే ఏమనుకుంటున్నావు? బటన్స్ పెట్టుకుని, ఇది ఇక్కడ ఒక రూల్స్ ఉంటాయి, బటన్ పెట్టుకుని వెళ్ళండి అని అనేసరికి ఇంకా ఆ ప్యూన్ చెప్పిన మాటకి సరే అని చెప్పేసి మన చక్రి బటన్ పెట్టుకుని వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి మేడం గారు, ఏంటి లవ్ చేసి పెళ్లి చేసుకున్నారంట, చేజింగ్లంట అయ్యంట అని అనేసరికి ఒక్కసారి కోపంగా చూస్తుంది. ఇంక ఇలా కాదు, అన్నీ చెప్పేసి ఉంటాడు. ఈవిడండి మహాలక్ష్మి అండి, మా ఆవిడండి అని అనేసరికి ఓహో ఓకే ఓకే, నీకు ఈ ఫామ్ ఇస్తాను, ఏవేంటి అన్నీ రాసి పెట్టమ్మా అని అనేసరికి రాస్తూ ఉంటాడు. ఈ లోపల ఆవిడ మంచి దగ్గరగా క్లోజ్గా ఉంటుంది. అది చూసిన మహాలక్ష్మి చాలా సీరియస్గా చూస్తుంది చక్రి వైపు. ఇదేంటిది, ఆవిడ నా దగ్గరగా క్లోజ్గా ఉంటే చిరాకు జలస్ ఫీల్ అవుతుందా ఏంటి? అయినా ఎవరు చెప్పమన్నారండి? చేజింగ్ లేని అన్నీ పోసుకొచ్చినట్టు అన్నీ చెప్పేస్తారా? ఇదేనా అని అనేసరికి అది కాదండి అనేసరి అంటాడు. ఈ లోపల మేడం వచ్చి మీకు 2 వారాల్లో సర్టిఫికేట్స్ వచ్చేస్తాయండి అని అనగానే ఎంత సంతోషమైన మాట చెప్పారు మేడం అని చెప్పేసి ఇంకా అంతా కోపంగా ఉన్న మహాలక్ష్మి చాలా ఆనందంగా వెళ్తుంది. మీ వల్లేనండి నాకు ఇలా సర్టిఫికేట్లు రావడం, నాకు చాలా ఆనందంగా ఉంది, ఎంత ఆనందంగా ఉందో అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. పోనీలేండి, మీకంటూ ఉపయోగపడింది కదా, అందుకోసమే అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా సరే కదా అని, మరి పార్టీ ఇవ్వరా? పార్టీ లేదా పుష్ప అంటే, ఎందుకు లేదు, పార్టీ ఉందండి, అది కుదిరితే ఒక కప్పు కాఫీ లేకపోతే 4 మాటలు అనేసరికి లేదండి పార్టీ లేదా పుష్ప అని అనేసరికి వెళ్తూ ఉంటాడు. ఈ లోపల మన పెద్దీని కేశవ నడుచుకుంటూ వెళ్తారు. మన గాయత్రి వాళ్ళు రేపు పెళ్ళి అనమాట, గాయత్రి ఇంటి దగ్గరికి వచ్చేసరికి గాయత్రి కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. గాయత్రి వాళ్ళ నాన్న డెకరేషన్ వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఈ లోపల ఎరా వాళ్ళని చూసి, ఎరా నా అల్లుడు కూతురు ఫ్లెక్సీ బయట పెట్టరా, అడ్డమైన వాళ్ళు రాకుండా ఉంటారా అని అనేసరికి అలాగే చూస్తూ ఏడుస్తూ గాయత్రి అలా నిలిచిపోతుంది. ఇంకేమీ మాట్లాడకుండా రే ఆగండి అని అనేసరికి పాపం వాళ్ళేనేమో అనుకుని, బాబాయ్ ఎప్పుడొచ్చో, నా అల్లుడు ఎవరో తెలుసా, ఏ ఇటుకలు మోసుకునేవాడో కాదు, మేస్త్రో కాదు, నా అల్లుడు దుబాయ్లో ఇంజనీర్, అలాంటి వాళ్ళకైతే చేస్తాను కానీ గతిమాలిన వాళ్ళకి నా కూతురుని ఎందుకు చేస్తాను నేను అని చెప్పేసి పాపం చాలా అవమానిస్తూ ఉంటాడు. కేశవ వీడి సంగతి చెప్తాను అంటే, ఎవరే ఇష్టం లేని చోట మనం ఉండకూడదు, మనం లేని చోట ఇష్టం ఉండదు అని చెప్పేసి, ఎప్పుడో వదిలేసుకున్న బంధాల గురించి నువ్వు దెబ్బలాడద్దు, అర్థమవుతుందా అని చెప్పేసి, అది కాదు బాబాయ్, చాలా చాలా శ్రీమంతులు నా అల్లుడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఓ పక్క నుంచి మహాలక్ష్మి ఏమీ మాట్లాడకుండా వెళ్ళి ఆపి ఏమైనా రెస్టారెంట్లో పార్టీ ఇస్తుందా అనుకుంటే ఐస్ క్రీమ్ తీసుకొస్తుంది. ఐస్ క్రీమ్ తీసుకొచ్చారేంటండి అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి చక్రి తింటూ ఉంటారు. ఈ లోపల మన గాయత్రి వాళ్ళ నాన్న మన కేశవని బాధ పెడుతూ ఉంటే, పెద్దిని చాలా మాటలు అంటూ ఉంటే ఇంకేమీ మాట్లాడకుండా కేశవ ఇద్దరు కూడా తల దించుకుని వెళ్ళిపోతే అడ్డమైన వాళ్ళు రాకూడదు బాబాయ్, రేపొద్దున రావాలి, నా కూతురు పెళ్ళి గుర్తుంది కదా అని చెప్పేసి వెళ్ళిపోయేసరికి ఇంటికి వచ్చేసరికి అందరూ కూర్చుంటే పెద్ది చాలా ఫీల్ అవుతాడు. తెల్లారు లెగిస్తే గాయత్రి పెళ్ళి అయిపోతుంది. ఎవరితో ఏమీ మాట్లాడ్డో అందరూ అలా సైలెంట్గా చూస్తారు. చక్రి, మహాలక్ష్మి, కేశవ, చిన్న అందరూ చూస్తారు. ఈ లోపల మన నారాయణ దగ్గరికి, పెద్ది వాళ్ళ నాన్న దగ్గరికి ఒక అతను వస్తాడు. బాబు ఇక్కడ గాయత్రి అంటే వాళ్ళ పెళ్ళికి వచ్చామండి, రేపొద్దున పెళ్ళి కదా అంటే, అదేంటిది, అది నూతులో పడి చచ్చిపోయింది కదా వాళ్ళమ్మ అని చెప్పేసి అంటే, అది కాదులేండి, గాయత్రి వాళ్ళు ఇల్లు అదేనండి అని చెప్తాడు. వీళ్ళకి కూడా కార్డు ఇస్తారు. కార్డు ఆ అబ్బాయి ఇస్తాడు. ఆ అబ్బాయి ఇచ్చేసరికి అది చూసి మన పెద్ది చాలా బాధపడతాడు. ఈ పక్క నుంచి పెళ్లి కూతురు చేసిన గాయత్రి, అన్నం తినవే, ఏంటి తినను, ఏంటి ఏం చేస్తావు, నీకు నచ్చిన కూరనే, బీట్రూట్ ఎప్పుడు వంకాయ ఇగురు అని అనేసరికి అంటే, నేను తిననన్నాను అంటే తినను, నాకు మాధవ బావ అంటేనే ఇష్టం, నాకు మాధవ బావే కావాలి, ఏం మాట్లాడుతున్నావు,
నిన్ను చంపేస్తాను. అయితే నన్ను చంపేస్తావు, లేకపోతే నువ్వు చస్తావు, అంతే కదా, అదేదో నువ్వే చావు అని చెప్పేసి అంటుంది. ఏది ఏమైనా సరే నీ పెళ్లి చెయ్యాలి, ఎన్నాళ్ళే నా నోరు మూయిస్తావు, రేపు పొద్దున్న పెళ్లి చేసుకున్న వాడికి తెలియదు అనుకుంటున్నావా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది గాయత్రి. ఇంకేమీ మాట్లాడకుండా తిన్నన్నావు కదా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఈ లోపల మన పెద్ది చాలా బాధపడుతూ ఉంటాడు. పడుకుంటూ ఉంటే చిన్న వెళ్ళి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఎప్పుడు ఒంటరిగా కూడా పడుకోడంటే, మహాలక్ష్మి, ఏంటి గాయత్రి నువ్వా, లోపలికి రావచ్చా మహాలక్ష్మి అంటే, లోపలికి రా గాయత్రి అని అనేసరికి, ఎందుకు వచ్చావే, ఎందుకు మమ్మల్ని ఇంకా అవమానాలు చేయిద్దామనా, ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పేసి చక్రి కేశవ తిడుతూ ఉంటారు. అది కాదు, మాధవ బావతో మాట్లాడదామని వచ్చాను. ఎందుకు వచ్చావే నువ్వు, రావద్దు అని చెప్పేసి అంటూ. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో వచ్చిందని ఏమంటారు, అందరూ తిడుతున్నారు. రేపు పొద్దున మరి పెళ్లి చేసుకుంటారా, లేకపోతే మొన్నటి ఎపిసోడ్ లాగే కలగానే ఉంటుందా అనేది మనం చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.